అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సత్యం ఇదే. ఎవరో ఒకరు అన్న మాటని మన మనసు మీద ఒక పదునైన కత్తిలా కోసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక్క మాటే అసలు మనల్ని నిద్రపోనివ్వదు. ఆ ఒక్క మాటే మనల్ని, మన ఆత్మవిశ్వాసాన్ని కుదింపచేసేస్తుంది. కానీ ఆ మాట మన జీవితాన్ని కూడా నాశనం చేయటానికి కాదు, మనల్ని లోతుగా ఆలోచించేందుకు, మన వ్యక్తిత్వానికి మరింత శుద్ధి చేయడానికి వచ్చింది అనే ఒక దృష్టితో చూస్తే మాత్రం ఆ మాట మన విజయానికి వేదిక అవుతుంది. మొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి మాట కూడా వారి దృష్టి కోణాల మీద ఆధారపడి ఉంటుంది, ప్రతిబింబిస్తుంది. మన నిజమైన విలువను కాదు, వారు మనం ఎంత ఎదిగామో కాదు, ఎంత ప్రయాణించాలో కాదు, ఎంత దిగజారాలన్న కోరికతో కాదు, ఆ మాట మాట్లాడి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి. కానీ మనం ఎంతగా బాధపడతామో అది మన చేతుల్లోనే ఉంటుంది కదా. ఒక్కోసారి వాళ్ళు మన ప్రయత్నాలని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇతనితో ఎందుకులే, నీ వల్ల కాదు, ఇంతకింత అనుభవిస్తాం అనే మాటలు వింటూ ఉంటాం. వీటితో మనం భయపడాలి కాదు, బలపడాలి. ఎందుకంటే ఆ మాటలు చెప్పిన వ్యక్తులకు మనలో ఎంత సామర్థ్యం ఉందో తెలియదు కదా. వారు గ్రహించలేకపోవచ్చు కదా. కానీ మన గురించి మనకు తెలుసు. మన ప్రయాణం ఏంటో, మన గొప్ప విజయం ఏంటో. ఎవరైతే మనం ఎదగాలని చూడలేరో వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. విమర్శ అనేది ఒక అద్దం లాంటిది. అది మన అస్తిత్వాన్ని చూసి భయపడి వారి ప్రతిచర్య మాత్రమే. కానీ అది మన బలహీనత కాదు, వారి యొక్క అసమర్థత అనుకుంటాం. అర్థమైందా? దానికి మనం ఎలా స్పందించాలి? ఆ మాటను జీవితాంతం ఇంధనంగా మార్చుకోవాలి. వాడు అనేశాడు కదా, నేను తలవంచకూడదు అని పట్టుదల పెంచుకోవాలి. మిత్రమా, మన పని ఏంటి మనం చేస్తే చాలు, వాళ్ళ మాటలకు కాదు. మన విజయమే సమాధానం అవుతుంది. అలా బాధపడే బదులు గర్వపడండి. ఎందుకంటే ఎవరు కూడా మన గురించి మాట్లాడటం అంటే మనం వారి ఆలోచనలో ఉన్నామన్నమాటే కదా. మనది సాధారణ జీవితం అయితే వాళ్ళు స్పందించేవారు కాదు. మనం ఏదో కొత్తదనాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టే స్పందిస్తున్నారు. మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో మన ప్రయాణాన్ని, మన స్వప్నాలను అర్థం చేసుకోలేని ఎంతోమంది ఉంటారు. వాళ్ళలో కొందరు మన జీవితం మీద వ్యంగ్యంగా మాట్లాడతారు, మన విజయాన్ని చూసి అసహనపడతారు, మన కష్టాలను తక్కువ చేసి చూస్తారు. అప్పుడు మన మనస్సులో పొంగే ఒకే ఒక్క కోరిక, ఇవాళ మాట్లాడిన వారికి రేపు గట్టిగా గూబ గుహి అనేలా సమాధానం ఇవ్వాలి. అదే మన ఆశయంగా ఉండాలి. అవునా కాదా? ఎందుకని అలాంటి సమాధానం అవసరం? ఎందుకంటే ప్రతి మాటకు మాటతో బదులివ్వడం అనేది అంత సులభమైన పనేమీ కానే కాదు. కానీ ప్రతి అవమానానికి, ప్రతి చిన్న చూపుకి, ప్రతి అనవసరమైన విమర్శకు మన విజయం రూపంలో ఇచ్చే సమాధానం గట్టిగా ఉంటుంది. అర్థమైందనుకుంటాను. వాళ్ళ మాటలతో కాదు, మీరు మార్పుతో కదలండి మిత్రమా. మీరు చేసి పెట్టాలి. వాళ్ళు నీ వల్ల కాదు అంటే నా వల్ల ఎందుకు కాదు అని మీరు రుజువు చేసుకోవాలి. వాళ్ళు తిన్నగా ఉంటే మీరు ప్రశాంతంగా కాదు, శక్తివంతంగా ముందుకు సాగాలి. ఆవేశంతో సమాధానం ఇవ్వడం తాత్కాలికం, కానీ విజయంతో సమాధానం ఇవ్వడం అది జీవితాంతం గుర్తుండిపోతుంది కదా. వాళ్ళ బుర్రల్లో పదునుగా నాటుకుపోతుంది. వాళ్ళు అప్పుడు మీ గురించి ఆలోచించే ఒక గౌరవాన్ని మీరు పెంపొందించుకుంటారు. వారి మనసులో మీ విలువ అనేది అలాగే ముద్రపడిపోతుంది. కాబట్టి వాళ్ళకి నీ విజయంతోనే సమాధానం అనేది ఇవ్వాలి. అవును మిత్రమా, ఎప్పుడు కూడా ఓడిపోయిన వారు ఏది చెప్పినా ఎవ్వరూ వినరు. అది భగవద్గీత చెప్పినా వినేవారు ఉండరు. కానీ గెలిచిన వారు ఒట్టి సొల్లి కబుర్లు చెప్పినా కూడా నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంతో వింటూ ఉంటారు. అందుకే విజయం అంతా గొప్పది అనేది. నిజానికి మీ నిజాన్ని మీరే వెతకండి. వాళ్ళ మాటల్లో వ్యక్తిగతంగా తీసుకోవటం కాదు, మీ లక్ష్యాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం ఎంతో అవసరం మిత్రమా. వారు చూసింది మీ మొదటి మెట్టు మాత్రమే, కానీ మీరు చేరేది శిఖరానికి. ఈ విషయం మర్చిపోవద్దు. 6 అడుగులు వెనక్కి వెళ్తే కొందరు వెధవలు నవ్వుతారు, కానీ 6 నెలల తర్వాత మీరు ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళే నోరు మూసుకుంటారు కదా. అవును, అర్థం చేసుకొని ముందుకెళ్ళండి.
మీ బాధను బలంగా మార్చుకోండి. అలాగే మీ క్షోభను కృషిగా మార్చుకోండి. మీ వేదనను విజయంగా మలుచుకోండి. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడింది మాట మాత్రమే, కానీ మీరు ఇచ్చేది జీవితానికి సరిపడా గుణపాఠం. అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. వాళ్ళు మిమ్మల్ని మాటలతో వేధించటం కాదు, కానీ మీరు కష్టంతో చరిత్ర రాయగలరు. మీ పాదాలు నెమ్మదిగా నడుస్తూ ఉన్నా, మీ దిశ స్పష్టంగా ఉన్నా, మీ విజయానికి ముందు ఎవ్వరూ నిలబడలేరు. వాళ్ళ విమర్శలు ఒక దారిగా మారుతాయి. మీ విజయం ఒక జ్ఞాపకంగా మారుతుంది. అవమానం శాపం కాదు మిత్రమా, అదొక ఆశీర్వాదం. వాళ్ళు నవ్వినా సరే నీ మనసు తలవంచకూడదు. వాళ్ళు తిరస్కరించినా సరే మీరు తలవంచకుండా ముందుకు వెళ్ళాలి. మన విజయయాత్రలో వచ్చే మాటల గాయాలు, వీటిని చూసి వెనక్కి తగ్గే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ మీలో ధైర్యం ఉంటే ఆ గాయాలే మీకు బలంగా మారుతాయి. ప్రతి అవమానం ఒక అడుగు ముందుకి, ప్రతి దూషణ ఒక కొత్త కోణంలో. విజయం కోసం ఒక్కసారి ఎదిగిన తర్వాత మీరు మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. వారే నోళ్ళు మూసుకుంటారు. ఇక అదే సరైన ప్రతీకారం అవుతుంది కదా. విమర్శలకు విమర్శే విజయమే, విజయమే ప్రత్యుత్తమైన మీరు గట్టిగా బదులివ్వాలంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటని ఒక గొప్ప ప్రేరణగా తీసుకోవటం అలవాటు చేసుకోండి. వాడు నన్ను తక్కువ చేశాడు అని, తక్కువ అంచనా వేశాడు అని అనుకోవకండి. వాడు తప్పు అంచనా వేశాడు అని మీరు రుజువు చేయండి. అలా రుజువు చేసుకోవటం మాటల తూటాలకు మీరు కూలిపోవద్దు. మీ శబ్దం విజయం కావాలి. గొంతెత్తిన వాడు ఏదో ఒకరోజు మోగబోతాడు, కానీ ఎదిగిన వాడిని ఎవ్వరు కూడా మూసివేయలేరు కదా. ప్రతిరోజు మీరు ముందుకెళ్తుంటే ఏదో ఒక రోజు మీరు ఎదుగుతున్న దారిలో వాళ్ళే వెనక నడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మాటలతో గుచ్చిన ప్రతిసారి కూడా మీరు విజయం పేరుతో దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాలి. మీ కష్టమే మీ గర్వం అవుతుంది. మీ నిశ్శబ్దమే మీ ప్రపంచం వినే శబ్దం అవుతుంది. గుర్తుంచుకోండి. ఇక అందరూ కూడా ప్రేమతో భగవంతుడిని ధ్యానించండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ జీవితంలో మీ ఆశయం కోసమై ఉండాలి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.